హాయ్ అండి అందరికీ. ఈరోజు ఉదయం 4 గంటలు అయ్యేసరికి మనమైతే పొలానికి ట్రాక్ మెషిన్ దగ్గరికి అయితే వచ్చాము. నైట్ 12 అయ్యిందని చెప్పేసి హార్వెస్టింగ్ చేయకుండా ఆపేశారని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చాము. అయితే ఏంటంటే ఈ హార్వెస్టింగ్ తీసే ముందు ఖచ్చితంగా గ్రీజింగ్ కంపల్సరీ చేయాలండి. అలానే ఆయిలింగ్ కూడా చేసుకోవాలి. తర్వాత ఏమో నైట్ మంచు పడిన కారణం చేత జల్లెళ్ళు మొత్తం క్లీన్ చేసామన్నమాట. ఈ క్లీన్ చేసిన తర్వాత బండి మెయింటెనెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫీల్డ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఫీల్డ్ మొత్తం వచ్చేసి మన దగ్గర ఒక ఎకరన్నర పొలం ఉంటుంది. ఈ ఎకరన్నర పొలం వచ్చి మన దగ్గరగా సుమారుగా గంట 45 నిమిషాలు అయితే పట్టింది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మనకేంటంటే ఒక ట్యాంక్ వచ్చేసి 10 బస్తాల ధాన్యం పడతాయండి. అటువంటి మనకైతే 3 ట్యాంకుల ధాన్యం అయ్యాయి. మా వైపు అయితే పచ్చిధాన్యాన్ని అయితే ఎవరు కూడా తీసుకోవట్లేదు. అందుకని చెప్పేసి మేమైతే ఓ 2-3 రోజులు ఈ ధాన్యాన్ని ఎండబెట్టేసిన తర్వాత ఈ ధాన్యాన్ని బస్తాలకి మూట కట్టి ఉంచేస్తున్నాము. ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు తీస్తారో అప్పుడే మేము ఇట్లా అమ్ముతాము. అయితే ఈ ధాన్యాన్ని తీసుకురావడానికి వేరే ట్రాక్టర్ అనేది ఏం తీసుకురాలేదు. మన ట్రాక్టర్ తోటే మన ధాన్యాన్ని అనేది పెరిగించుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వైపు ధాన్యం రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి.